హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్బి టీవీ. ఏంటి ఇటు వెళ్తున్నాను అనుకుంటున్నా? ఈరోజు మా ఏరియాలో బోనాలు అవి చూద్దామనే వెళ్తున్నాను. ఇక్కడ ఎలా జరుగుతాయో మీకు చూపెడదామనే వీడియో తీసుకుంటున్నా, రండి చూద్దాం. రోజులో మెట్లు ఎక్కడం దిగడం కూడా ఒక రకమైన ఎక్సర్సైజే కదా. అప్పుడప్పుడు ఎక్కుతూ దిగుతూ ఉండాలి. పండగలు వచ్చాయంటే చాలు ఇలా ఫ్లెక్సీలతో నింపేస్తారు. మేము అలా బయటికి వచ్చామో లేదో మాకు బోనాలు పట్టుకొని ఎదురయ్యారు. చూడండి వాళ్ళు ఎలా వెళ్తున్నారో బోనాలు పట్టుకొని. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి భలే అసలు సంతోషంగా వెళ్తున్నారు గుడికి. ఇక్కడ ఒక గుడి, ఆల్రెడీ ఇక్కడికి బోనాలు పట్టుకొని వచ్చారు. అక్కడ లోపలికి వెళ్తున్నారు చూడండి. ఇక్కడ ఇంకొక గుడి చాలా బాగా డెకరేట్ చేశారు, అన్ని గుళ్ళను లైటింగ్స్ తో వేపాకులతో. ఇక్కడ ఎల్లమ్మ తల్లి గుడి అంట, లోపలికి వెళ్దామని ఇక్కడ ఆగాం. లోపలికి వెళ్తున్నాం, రండి లోపలికి వెళ్దాం. ఇటు అటు సైడ్ ఇంకొక ఎంట్రన్స్ ఉందిగా, అక్కడ నుండి బోనాలు తీసుకొని వచ్చేవారు లోపలికి వస్తారు. ఇట్లాంటి నార్మల్ వాళ్ళు వెళ్తున్నాం లోపలికి. వెళ్దాం పదండి, మొక్కేసుకుని వద్దాం. అందరూ బాగుండాలని మొక్కుకున్నాం. మళ్ళీ ఇంకొక ప్లేస్ అలా చూద్దామని వెళ్తున్నాం. ఇక్కడైతే రోడ్ పక్కకే ఉంది చిన్నగా గుడి. మన ఊర్లలో ఉంటాయి కదా వాడవాడకు, అలా ఉంది. చూసారా అక్కడ బ్యాండ్ పెట్టుకొని ఎలా చేస్తున్నారో. ఇటు చూడండి వేపాకులతో తోరణాలు ఎలా కట్టారో. ఇటు లోపలికి ఉంది గుడి, చూద్దాం రండి. ఇక్కడ నల్లపోచమ్మ గుడి చూడండి ఎలా ఉందో. డెకరేషన్ చాలా బాగా చేశారు కదా లైటింగ్స్ తో తోరణాలతో. ఇటు లోపలికి కూడా వెళ్దాం రండి. లోపల చూడండి బోనాలు పొద్దున్నే సమర్పించేసినట్టుండ్రు. గండ దీపాలు కనిపిస్తున్నాయి చూడండి. లోపల ఇక్కడ ఈ గుళ్ళో కూడా మొక్కేసుకున్నాం. మొక్కుకొని బయటికి వచ్చేసరికి రోడ్ మీద చూడండి ఎలా ఉన్నారో. చూసారా పోతరాజుల డ్యాన్సులు? చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది, కానీ టైం లేదు, ఇంటికి వచ్చేసాము. మీకోసమనే కొన్ని వీడియోస్ ఎలా తీసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.